నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియోలో బెస్ట్ అండ్ పర్ఫెక్ట్గా టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నాను. ఈ చిన్న టిప్ని ఫాలో చేస్తే ఎండతో పని లేకుండా 1 నెల కాదు 3 నెలలు నిల్వ చేసుకోవచ్చు. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇంకా టమాటోస్ అయితే చాలా తక్కువ రేట్. మా సైడ్ వచ్చేసి 1 kg టమాటో జస్ట్ 10 రూపీస్ మాత్రమే. ఇంకా మా పిల్లలు కూడా టమాటోస్ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను 2 kgs పచ్చడి అయితే చేశాను. అసలు టేస్ట్ అయితే ఏకదమ్ము ఉంది. వేడన్నంలో ఈ పచ్చడి వేసుకొని బాగా మాడిన పండు మిర్చి తింటుంటే నా సామిరంగా కిర్రాకుంది. మాటలు రావడం లేదు అస్సలు. ఈ కమ్మటి టమాటో పచ్చడి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్నవారు లైక్ షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచిగా ఫ్రెష్గా ఉన్న ఎర్రటి టమాటోస్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, ఒక్కటి కూడా ఖరాబ్ అయినా పచ్చడి మొత్తం పాడైపోతుంది. ఫస్ట్ అయితే టమాటోస్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. నేనైతే ఒక 15 minutes ఫ్యాన్ గాలికి అయితే ఇట్లా ఆరబెట్టుకున్నాను. కాటన్ క్లాత్లో వేసి తుడిస్తే ఇంకా బెటర్. టేస్ట్ కోసం అయితే జీలకర్ర మెంతులని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మెంతులని ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకొని రెండింటినైతే మిక్స్ చేయాలి. రెండు సపరేట్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది. మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చపచ్చగా కాకుండా ఇలా అయితే వీడియోలో చూపించిన విధంగా పట్టుకోవాలి. తర్వాత పచ్చి వెల్లుల్ని అయితే ఇలా కచ్చాపచ్చగా టమాటోలను అయితే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి. ఇందులో నీళ్ళేమి వేయకుండా స్టవ్ మీద పెట్టుకొని టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒక 1/2 hour అయితే ఉడికించుకోవాలి. తాలింపు కోసం అయితే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను అయితే గిల్లి పెట్టుకోవాలి. చూసారుగా 1/2 hour తర్వాత అయితే టమాటోస్ ఇలా మెత్తగా ఉడికిపోయాయి. వాటర్ ఏం వేయకుండానే చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నేనైతే 2 kg టమాటోస్కి 1/2 kg నూనె పోసాను. నిల్వ పచ్చడికి నూనె ఎక్కువ ఉంటేనే కమ్మగా ఉంటుంది. నూనె వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన నూనెని స్టవ్ ఆఫ్ చేసి కడాయిని కిందకు దించాలి. అలానే వెల్లుల్లి వేస్తే మాడిపోతుంది. మాడిపోవడమే కాకుండా టేస్ట్ కూడా పాడైపోతుంది. నూనె కొద్దిగా చల్లారాక వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. అలానే మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మేమైతే ఇక్కడ కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాం, ఎందుకంటే టమాటాలు బాగా పుల్లగా ఉన్నాయి. ముందుగా ఉడికించుకున్న టమాటాలు అయితే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ ఇది వేడిగా ఉంది కాబట్టి ఫ్రై చేసుకునే అవసరం లేదు. అలాగే ఇందాక ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం మొత్తం కలిసేటట్టుగా బాగా అయితే కలుపుకోవాలి. ఇలా ఎంతో రుచికరమైన గుమగుమలాడే టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. టమాటోస్ ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఇంకా మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు. చూస్తూనే నోరు ఊడిపోతుంది. ఇలా చేసిన పచ్చడిని స్టోర్ చేసామంటే 1 నెల కాదు 3 నెలలు అయితే ఫ్రెష్గా ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, మళ్ళీ ఉంటా.